ఆర్థిక వృద్ధి జీడిపి మరియు జీఎన్పి వంటి ఆర్థిక భావనలను ఉపయోగించి ఉత్పత్తి చేయబడిన అదనపు వస్తువులు మరియు సేవల యొక్క మొత్తం మార్కెట్ విలువ పెరుగుదల పరంగా ఆర్థిక వృద్ధిని కొలుస్తారు. ఆర్థిక అభివృద్ధి అనేది ఒక దేశ పౌరుల జీవితంలో గుణాత్మక మెరుగుదల మరియు మానవ అభివృద్ధి సూచిక HDI ద్వారా అత్యంత సముచితంగా నిర్ణయించబడుతుంది. ఆర్థిక అభివృద్ధి అనేది ఆర్థిక వృద్ధిని కలిగి ఉన్న మరియు ఆర్థిక వృద్ధి కంటే విస్తృత భావనగా ఉన్న దేశంలో జీవన నాణ్యత యొక్క సంపూర్ణ అభివృద్ధిని సూచిస్తుంది. దీనికి సంబంధించిన అదనపు సమాచారం. ఈ సంవత్సరం ఐక్యరాజ్య సమితి మానవ అభివృద్ధి సూచీలో భారతదేశం 2 ర్యాంకులు పడిపోయింది. 189 దేశాలలో 131వ స్థానంలో నిలిచింది. మానవ అభివృద్ధి సూచిక HDI అనేది ఒక దేశం యొక్క సామాజిక మరియు ఆర్థిక కోణాలలో మొత్తం విజయాన్ని కొలవడానికి ఉపయోగించే గణాంక సాధనం. ఆర్థిక అభివృద్ధికి బాధ్యత వహించే అన్ని ప్రధాన సామాజిక మరియు ఆర్థిక సూచికలను మిళితం చేసినందున దేశం యొక్క అభివృద్ధి స్థాయిని ట్రాక్ చేయడానికి ఇది ఉత్తమ సాధనాల్లో ఒకటి. పాకిస్తానీ ఆర్థికవేత్త మెహబూబ్ ఉల్ హక్ 1990లో HDIని సృష్టించారు. దీనిని ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం UNDP ద్వారా దేశ అభివృద్ధిని కొలవడానికి ఉపయోగించారు. ప్రతి సంవత్సరం UNDP వారి వార్షిక నివేదికలో విడుదల చేసిన HDI నివేదిక ఆధారంగా దేశాలకు ర్యాంక్ ఇస్తుంది. HDI కింద వివిధ సూచికలు. సూచిక యొక్క గణన 4 ప్రధాన సూచికలను మిళితం చేస్తుంది. ఆరోగ్యానికి ఆయుర్దాయం, పాఠశాల విద్య ఆశించిన సంవత్సరాలు, విద్య కోసం పాఠశాల విద్య యొక్క సగటు మరియు జీవన ప్రమాణం కోసం తలసరి GNI.